ఎక్కడికెళ్ళామంటాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీళ్ళ క్లాసులో. నేను ఫ్రెండ్స్ బాగుంటారు, నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మా మమ్మీ మా పెద్దమ్మ ఇద్దరు అక్కలు మేము 5గురం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆ ప్లేస్ ఏంటంటే ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనమాట. ఇంకా ఇప్పుడు కుదిరింది, హాలిడేస్లో కుదిరింది. సో వెళ్ళిపోతున్నాము. అండ్ ఇలా మన కజిన్స్తో ట్రిప్ వేస్తే సూపర్ ఉంటుంది అసలు. ఆ ఎంజాయ్మెంటే వేరు. అండ్ ఇది ఓన్లీ లేడీస్ ట్రిప్ అనమాట, ఎవరు మెన్ కూడా లేరు. ఇంకా మేము 5 మెంబర్సే ట్రైన్లో జూయమని వైజాగ్ వెళ్తాం. ఓన్లీ 2 days ట్రిప్ ప్లాన్ చేసాము. సో అండ్ అది వీకెండ్ ప్లాన్ చేసాం కాబట్టి 2 days. ఇది Day 1 వ్లాగ్. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేయకుండా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అక్కడ టిఫిన్స్ చేద్దామని. అంటే మార్నింగే ఒక 8 or 9కి మా ట్రైన్. సో ఇంకా లేట్ అయిపోతుంది, సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళాలని 7కి బయలుదేరాము. అందుకని ఇంకా టిఫిన్స్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక టిఫిన్స్ చేసాము. కాఫీ చాలా బాగుందంట. ఇక్కడైతే మేము స్పెట్స్ అవన్నీ రెడీ చేసుకుని బ్యాగులతో అసలు మామూలు కాదనమాట. మాకే నవ్వొచ్చేసింది మేమున్న గెటప్కి. ఇంకా అలాగా ట్రైన్ కోసం వెయిటింగ్. అంటే మన ఇండియన్స్ ట్రైన్ వచ్చే ముందు ఒక గంట ముందు ఉంటాం కాబట్టి ఖాళీగా ఉండి ఇదిగోండి ఇలా రీల్స్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్ వచ్చేసింది కాబట్టి ట్రైన్ కూడా ఎక్కేసి మేము ట్రైన్లో కూడా రీల్స్ చేసామన్నమాట. సో అది మరి కజిన్స్తో ట్రిప్ అంటే మామూలుగా ఉండదు. ఇంకా అలా రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇది. సో కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాము. అంటే మ్యాక్సిమం వైజాగ్ అంటే 4 hours కదా. సో కరెక్ట్ టైంకే వెళ్ళిపోయాము. అండ్ ఇంకా ఏసీ కాబట్టి ఆ ఎండకి పర్లేదు, మేము సూపర్ డూపర్గా ఫీల్ అయ్యాము. సో వైజాగ్కి వచ్చేసాము. ఇంకా ఎండ అయితే సూపర్గా పేలిపోతుంది. ఈ ఎండలు ఏంటో కానీ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు, చెత్తలాగా. ఇంకా మేమైతే హోటల్ బుక్ చేసుకున్నాము. ఆటో రైల్వే స్టేషన్లో దిగేసి ఆటో ఎక్కేసి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్తాము. అండ్ హోటల్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ హోటల్కి అయితే వచ్చేసాము. సో ఈ ఎండకైతే నేను దండం పెట్టేస్తున్నాను. ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే తెలిసిందే కదా ఆటో వాళ్ళ ప్రైజెస్ ఎలాగ చెప్తారో. సో ఇంకా వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్ళిపోయి రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇక్కడ లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. అప్పటికే టైం 1 అయిపోయింది. సో ఇంకా లంచ్ చేయడానికి వచ్చేసాము. అండ్ ఈ హోటల్ అయితే సూపర్ అసలు. వైజాగ్ ఇంకా సూపర్గా జరిగింది మాకు ట్రిప్, మెమరబుల్ ట్రిప్ అయిపోయింది ఇంకా. సో ఫుడ్ బాగుంది, హోటల్ బాగుంది, అండ్ మేము తిరిగిన ప్లేసెస్ కూడా సూపర్. ఇక్కడ అయితే ఇది బిర్యానీ లాంజ్ అని, అక్కడ ఒక హోటల్, మా హోటల్ దగ్గరలో ఒక రెస్టారెంట్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడే తినేసి వెళ్ళామన్నమాట. సో మాకు అంత బాగా నచ్చింది. అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ టేస్ట్. అంటే లైక్ మనం కాకినాడలో రాజమండ్రిలో ఎక్కడ తిన్నామో అలా లేదనమాట. సో డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇక్కడైతే జూకి వచ్చేసాము. ఫస్ట్ మేము జూకి వచ్చేసి ఈ వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్లో కూర్చున్నాము. అంటే టైం వేస్ట్ అయిపోద్ది, తిరిగితే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వ్యాన్ పెట్టుకున్నాము. ఇంకా ఎలిఫెంట్స్ అయితే భలే ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే ఎంత బాగుంటుందో అనిపించింది నాకు. బట్ అట్ ద సేమ్ టైం అవి ఏమన్నా చేస్తే కూడా అంతే బాగుంటుంది.
ఇంకా జూ అంటే తెలిసిందే కదా, రకరకాలు యానిమల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. అలా చూసుకుంటూ వెళ్ళడమే. అండ్ ఇక్కడైతే ఈ టైగర్స్, చీతాస్ అయితే హైలైట్. ఈ టైగర్ కిందకు వచ్చినప్పుడు పైకి ఎక్కేద్దేమో అన్నంత భయం వేసింది, కానీ వాటి ట్రైనింగ్ ఉంటుందిలేండి. బట్ మన భయం మనకు ఉంటుంది కదా. అండ్ ఇక్కడ బ్లాక్ బేర్ కూడా ఉంది. సో ఇదైతే ఫుల్ తడిసిపోయి ఉంది, బట్ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంది. ఇంకా పికాక్ కూడా ఉంది. పికాక్ అరిచింది మేము అలా వెళ్తున్నప్పుడు, బట్ అది రికార్డ్ చేయలేదు. సో బట్ చాలా బాగుంది పికాక్ అరిచినప్పుడు. ఇంకా జూ చూసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మేము ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. కొత్తగా పెట్టారు వైజాగ్లో, సో దానికైతే వెళ్ళాము. ఇన్ఆర్బిట్ మాల్ లోపలి ఫ్లవర్స్ హైలైట్ అందులో. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. ఇన్ఆర్బిట్ మాల్ కొంచెం అంటే పెద్దదే. మేము హైదరాబాద్ వెళ్ళాము చూడండి, అలాగనే ఉంది. సో ఇక్కడైతే వాష్రూమ్స్ ఇంకా హైలైట్. నాకైతే వాష్రూమ్స్ నచ్చింది అక్కడ ఫోటో తీసుకోవడానికి. సో మాల్లో వాష్రూమ్స్ ఎందుకు ఇంత బాగుంటాయో నాకు ఇప్పటికీ తెలియదు. ఇంకా అండ్ మన ఏపీలోనే ఇది బిగ్గెస్ట్ మాల్ అంట. ప్లస్ అప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా స్టాల్స్ అవి పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఇంకా చూడ్డానికి కూడా ఏమీ అంతలా లేవు. అంటే షాపింగ్ ఉంది, మనం ఏం చేస్తాంలే అని అప్పటికే కొంచెం టయర్డ్ అయి ఉన్నాము. జస్ట్ అలా చూసుకుని ఇంకా ఏమన్నా తినేది ఉంటే తినేసి వెళ్ళాము. వాష్రూమ్లో ఫొటోస్ కూడా దిగాము. వాష్రూమ్స్ ఒక ఫోటో స్పాట్ అయిపోతుంది అనమాట, బట్ ఎస్థెటిక్స్ దిగొచ్చు బాగా. ఇంకా ఇక్కడేమో తినడానికి వచ్చాము. వీళ్ళు కాఫీ అది చెప్పుకున్నారు, నేను ఒక కుకీ చెప్పుకున్నాను. ఆ కుకీ చాలా దారుణంగా ఉంది, బాగాలేదు, నాకేం నచ్చలేదు. అంటే లైక్ మాడిపోయిందనమాట, సో ఏం బాగాలేదు. ఇక్కడ మేమందరం టైర్డ్ అయిపోయి కూర్చున్నాము అలాగా. అసలు తిరుగుతానే ఉన్నామా 2 days. ఇంకా టైం కూడా అలాగే అయిపోతూ ఉంది. ఇన్ఆర్బిట్ మాల్ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే బీచ్కి వెళ్ళాము. ఇంకా మెయిన్ టూరిస్ట్ అట్రాక్టివ్ స్పాట్ బీచ్ వైజాగ్కి. సో ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము, ఆర్కే బీచ్. అక్కడ అది ఆ రోజు ఏమో ఏంటో తెలియదు కానీ ఫైర్ వర్క్స్ వేశారు. అండ్ ఫైర్ వస్తే ఎలా ఆర్పాలి ఇవన్నీ కూడా చెప్పారు. బట్ ఆ ఫైర్ వర్క్స్ సూపర్ ఉన్నాయి. ఇంకా నేనేమో ఫైర్ వర్క్స్ని అలా చూస్తుంటే మా మమ్మీ వాళ్ళేమో రా 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 అనుకుంటూ అన్నారు. మనం ఇంకేం చేయలేక అలా వెళ్ళిపోయాను. అండ్ అక్కడ ఫెర్రిస్ వీల్ ఉంది, అదే జైంట్ వీల్ ఉంది, ఎక్కడో ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడికి వచ్చేసి మాయా వరల్డ్కి వచ్చాము. అండ్ ఈ మాయా వరల్డ్ అయితే సూపర్ ఉంది. అసలు మాకు ఇంకా అది ఫేవరెట్ అయిపోయింది అనమాట, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే లైక్ పిల్లలకి సూపర్ నచ్చుతుంది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు లైక్ షాక్ ఉంటారనమాట. మొత్తం ఇంత క్యూట్ ఉంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది, వాళ్ళు అవన్నీ టచ్ చేసుకుంటూ అలా అలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా మేము కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతామంటే ఆ లైటింగ్స్కి ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు. బట్ సూపర్ మెమరీ అని కూడా చెప్పచ్చు. ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ ఆ మిర్రర్స్ వచ్చినప్పుడు అయితే నేను బాగానే వెళ్ళిపోయాను చెయ్యి అడ్డం పెట్టుకుని. మా మమ్మీ వాళ్ళు అయితే లాస్ట్ ఎక్కడున్నావు అనుకుంటూ అప్పుడు ఫుల్ నవ్వుకున్నాను నేను. అసలు ఇది కనిపెట్టిన వాళ్ళకి ఇంకా దండ వేసి అదంతా చేయొచ్చు. సూపర్ క్రియేటివిటీ అసలు. ఇంకా ఇలా చెయ్యాలి అని అనిపించింది. ఇంకా థాట్ గ్రేట్. మన రాజమండ్రిలో, కాకినాడలో కూడా పెడితే జనాలు మొత్తం ఇక్కడే ఉంటారు. సో పెడితే బాగుండు, అంటే ఏదో ఒక ఫన్ టైం లాగా ఉంటుంది. సో అండ్ దీని టికెట్ ప్రైస్ 200 అలా ఉంది. బట్ పర్లేదు, అంటే ఆ మాత్రం ఉంటుంది అనిపించింది. అంటే టూరిస్ట్ స్పాట్కి అయితే బెస్టే.
ఇక్కడ మేము ఫొటోస్ ఎక్కడ బాగుంటాయా మొత్తం 360 డిగ్రీస్ తిరిగేస్తున్నాము ఫొటోస్ ఎక్కడ బాగా వస్తాయా అని. నేనేమో స్నాప్లు, మా మమ్మీ ఏమో వీడియోలు, మా అక్కలు కూడా స్నాప్లే. ఇంకా అలాగా ప్రతిదీ తీస్తూ ఉన్నాము ఏది మంచిగా వస్తుందని. అండ్ ఇక్కడేమో మిర్రర్ మేస్కైతే వచ్చేసాం అలా నడుచుకుంటూ. చూసారా ఎలా ఉందో, అవన్నీ గ్లాస్ డోర్స్. మనం ఏదో ఒకటి వెళ్ళిపోయామనుకోండి గుద్దేసుకుంటాము. ఇంకా అలా వెళ్ళాలి, చెయ్యి పెట్టుకుని వెళ్తూ ఉంటే అప్పుడు మనకి ఇంకా తెలుస్తుంది. అంటే లైక్ అది ఎలా ఉందంటే ట్రయాంగిల్లో క్రాస్గా అలా ఇలాగ ఉంది. కొంచెం చూసుకుని వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా మమ్మీ చూసారా హ్యాండ్ పెట్టుకుని ఎలా వెళ్తున్నారో. సో ఇలాగే వెళ్ళడమే అంతే. అండ్ ఇక్కడైతే మిర్రర్ దగ్గర ఫొటోస్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్లో ఇక్కడ అలాగా కొంచెం వీడియోస్ అలా తీసుకుని ఎగ్జిట్ అయిపోవడమే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. ఇంకా దాని తర్వాత అక్కడ నేను చూస్తే సబ్మెరీన్ కూడా కనిపించింది. ఇంకా అలాగా వెళ్దాం అనుకున్నాము, కానీ టైం వేస్ట్, జస్ట్ చూడడమే కదా అనేసి ఇంకా వెళ్ళలేదు. అండ్ అంత వేడిలో ఉన్నాం మేము. ఇక్కడ మామిడికాయ తో ఉప్పు కారము మిరపకాయ బజ్జీలు తింటున్నామంటే అసలు సూపర్ అని చెప్పచ్చు ఇంకా. అండ్ ఇక్కడ బీచ్ అయితే సూపర్ ఉంది. నైట్ టైం బీచ్కి ఫస్ట్ టైం రావడము నాకు ఎంత నచ్చిందంటే ఇంకా అంత నచ్చిందనమాట. అలా కూల్ బ్రీజ్ రావడము, ఆ అలలు చూస్తూ. ఇక్కడ చాలామంది కూడా అలాగే కూర్చుని ఆ ఇసుకలో కూర్చుని అలాగే అంత కామ్గా ప్రశాంతంగా ఫోన్ కూడా యూజ్ చేయకుండా ఉన్నారు. సో అంత ప్లెజెంట్గా అయితే ఉంది. సో ఇదైతే మస్ట్ గో టు ప్లేస్ అని నేను చెప్పచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలాగా కొంచెం మళ్ళీ నైట్ అయిపోతుంది అనేసి ఇంకా బీచ్ నుంచి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళేమో టీ కాఫీ తాగుతున్నారు. సో ఇంకా డే 1లో అయితే ఇలాగ జూ, ఆర్కే బీచ్, మాయా వరల్డ్ మాల్తో కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నైట్ రూమ్కి వచ్చాక రీల్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ డియాలో సాంగ్ ఉంటుంది కదా, అది చెప్తున్నాను ఇలా చేయండి అని. ఇక్కడ అందరి వికెట్లు అవుట్ అయిపోయినాయి. బట్ రీల్స్ మీద పిచ్చితో ఇంకా ఆగట్లేదు అనమాట. నేనైతే ఇక్కడ పింట్రెస్ట్లో ఎస్థెటిక్ లేఅవుట్స్ చూస్తున్నాను ఏది బాగుంటుందని. ఇవన్నమాట మా రీల్స్. సో ఇది ఇవాల్టి బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 2 బ్లాగ్ కూడా వచ్చేస్తుంది, చూసేయండి. అండ్ లైక్ కూడా చేసేయండి.